నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. పాక్ పని కథం, బాలిస్టిక్ మిజైల్స్ తో దాడికి దిగిన భారత్. పాక్ 3 ఎయిర్ బేస్లు ధ్వంసం. ఏపీ డిప్యూటీ కలెక్టర్ కు డిమోషన్, తహసీల్దార్ స్థాయికి పంపిన సుప్రీంకోర్టు. ఎమర్జెన్సీ పవర్స్ వాడేయండి, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. సైనికులకు నైతిక మద్దతిద్దాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి, గర్భిణీలకు బర్త్ వెయిటింగ్ హాల్స్, మంత్రి సంధ్యారాణి. జూన్ 13 నుంచి విశాఖ అబుదాబి విమాన సర్వీస్, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆపరేషన్ సింధూర్తో దేశ ఆత్మ గౌరవం ఇనుమడించింది, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, 15 వరకు 32 విమానాశ్రయాలు మూసివేత. ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు వెల్లడించిన ఐఎండీ. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం, ఆందోళన వ్యక్తం చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా. విలువైన ఖనిజాలపై దృష్టి పెట్టాలి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 10,954 జీపీఓ పోస్టులను నేరుగా భర్తీ చేయాలి, నిరుద్యోగ జేఏసీ డిమాండ్. మళ్లీ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, భారత్ పాక్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీల నిర్ణయం. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 స్పాట్ డెడ్. జగన్కు జెడ్+ సెక్యూరిటీ, హైకోర్టు కీలక ఆదేశాలు. సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ వాయిదా, భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఐసీఏఐ నిర్ణయం. యుద్ధంలో తలదూర్చాం, దాంతో మాకు సంబంధం లేదు, అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్. సచివాలయ ఉద్యోగులకు శాఖల కేటాయింపు, ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం, 2 షాపింగ్ మాల్స్ అగ్నికి ఆహుతి. మండు టెండను లెక్క చేయని చంద్రబాబు, అనంత పర్యటనలో సీఎం సీరియస్. సైప్రస్ దేశంలో రోడ్డు ప్రమాదం, గురెజాల యువకుడు మృతి. పాక్ కాల్పులు, భారత కీలక అధికారి మృతి. నేను మీ నాయకుడి మాదిరి కక్కుర్తి మనిషిని కాదు, వైసీపీపై నారా లోకేష్ ఫైర్. లండన్లోనూ చిరు రామ్ చరణ్కి ఫుల్ క్రేజ్, ఘనంగా మైనపు విగ్రహం లాంచ్.